మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రేమగల నామంలో మీకు శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. మరొక నూతన సరికొత్త దినంలో దేవుడు మనలను ప్రవేశపెట్టినందున దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ రోజున దేవుడు మనతో ఏం మాట్లాడనయ్యున్నారో అని వెయిట్ చేస్తూ ఉన్నారా? చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి యెషయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన ఆ మాటను ఈరోజు మన కొరకు దేవుడు ఇస్తూ ఉన్నారు. ఈ మాట నిశ్చయముగా ప్రతి ఒక్కరి పరిస్థితుల్లో, జీవితంలో దేవుడు ఇందులో ఇమిడి ఉన్న ఆశీర్వాదాలను సంపూర్ణంగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి ఆ రీతిగా నడిపించునుగాక. అందులో రాయబడిన మాట కాగా, నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యమును జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగించెదను. చూడండి, ఆయన ఏం చేయబోతున్నాడో ఇక్కడ రాయటం జరుగుతుంది. అలాగే అది ఎలా ఉండబోతుందో కూడా దేవుడు మనకు ముందే ప్రవచనానుసారంగా తెలియజేసే దేవుడుగా ఉంటూ ఉన్నారు. ఈ వచనాన్ని మీ బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తున్నట్లయితే, ఈ జనుల ఎడల అంటే ఎవరైతే శోధనలో, బాధలో దేవుని సన్నిధిని ఆశ్రయిస్తూ ఉంటారో, విరిగి నలిగిన హృదయంలో యేసు అనే నామం పేరిట అనేకమైన ప్రార్థనలు పరలోకమందున్న దేవునికి పంపుతూ ఉంటారో, సమస్య ఏర్పడిన వెంటనే మనుష్య దిక్కో, దేవుని దిక్కో, డబ్బు దిక్కో, ఇంకొక వైపు కాకుండా దేవుని వైపుగా ఎవరైతే తిరిగి చూస్తారో సహాయము కొరకు, అటువంటి వారిని బట్టి దేవుడు అంటూ ఉన్నారు, మీ ప్రార్థనలన్నీ అంగీకరింపబడ్డాయి, మీరు ఇస్తున్న అర్పణలు అంగీకరించబడ్డాయి, మీరు చేస్తున్న మనవులన్నీ దేవుని దృష్టికి అంగీకరింపబడ్డాయి అంటూనే దేవుడు అంటున్నాడు, నేను ఈ జనుల ఎడల ఆశ్చర్య కార్యములు జరిగిస్తాను, అది బహు ఆశ్చర్యముగా నేను జరిగించబోతూ ఉన్నాను. ఏంటి ఆ ఆశ్చర్యము? మనం గమనిస్తే దేవుడు చేసే ప్రతి కార్యము కూడా ఆశ్చర్యకరమైనదే. ప్రపంచంలో జరిగే అనేకమైన కార్యాలను మీరు గమనించినట్లయితే, చూసినట్లయితే, మన ప్రయోజనం కొరకు ఆ కార్యాలను సృష్టిలో, ప్రపంచంలో, దేశములో మన ప్రయోజనం కొరకు ఆయన కనిపెట్టిన, ఆయన చేసిన కార్యాలు అవి ఎన్నో ఉన్నాయి. అవి ఎంతో ఆశ్చర్యకరంగా ప్రతిదినము చూసినప్పుడల్లా మనకు ఆశ్చర్యము అనిపిస్తుంది. అటువంటి ఒక బలమైన, బహు ఆశ్చర్యం కలిగించే ఒక కార్యాన్ని మీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఆ ఒక్క కార్యం మీ జీవితంలో జరిగితే చాలు, ఇక మిగతావన్నీ కూడా అవును, ఆమేన్ అన్నట్లుగా అన్నీ నెరవేర్చబడతాయి. హల్లెలూయా. సాధారణంగా చూడండి, ఉప్పును చూశారంటే, ఉప్పు ప్రతి ఇంట్లో డబ్బాలో ఉంటుంది కదా, కిచెన్లో. ఆ ఉప్పు అంటే చూడటం ఏంటండి అని అనుకోవచ్చు. అది తయారీ చేసే విధానాన్ని మీరు చూశారంటే ఆశ్చర్యపడతారు. ఎందుకు అనంటే, ఉప్పును చూడండి, కొన్ని ప్రాంతాలలో భూమి నుండి వస్తున్న నీటిని వారు సేకరించి బాక్సులుగా, కయ్యలుగా వాటిని కట్టి 8 నుండి కొన్ని చోట్ల 15 దినాల వరకు వాటిని ఎండబెట్టి, ఆరబెట్టి అలా ఉంచుతారు. అంతే. 8 దినములు పూర్తి అయ్యేలోపే అది ఆ నీరు ఉప్పుగా మార్చబడుతుంది. ఎంత ఆశ్చర్యకార్యం! మనుషుడు చేయాల్సింది మనుషుడు చేస్తే, ఆపై దేవుడు చేసే సంపూర్ణంగా ఆయన కార్యము ఎలా ఉందో చూడండి. ఆయన తన కార్యమును చేసి మనలను ఆశ్చర్యపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఇది ఎంత గ్రహింపలేని కార్యము కదా. ఈ విధంగా మీ పరిస్థితుల్లో, మీ జీవితంలో, మీ కుటుంబం మధ్య మీరు పోరాడుతున్న శోధనలు, ఇరుకుల మధ్య దేవుడు ఈ విధంగా తన కార్యమును ఆరంభించబోతూ ఉన్నాడు. నీటిని ఎండబెట్టి ఆరోగ్యకరమైన, ఎంతో పవిత్రంగా ధవలవర్ణంలో ఉన్న శ్రేష్టమైన, రుచికరమైన, ప్రతి ఇంట్లో ఉండగలిగే అత్యవసరమైన ఉప్పుగా అది మార్చబడి
చక్కగా డబ్బాల్లోకి వచ్చేస్తుంది కదా, మన ఇళ్ళల్లోకి వచ్చేస్తుంది కదా. ఎంత ఆశ్చర్యమో, ఎంత ఆశ్చర్యమో. ఆ రీతిగా దేవుడు మన ప్రయోజనాల కొరకు మనం ఇంకా మెరుగైన వ్యక్తులుగా, ఇంకా కృపాసహితమైన వారిగా, ఇంకా అనేకులకు బ్లెస్డ్ పీపుల్స్గా ఉండాలని మనలను ఈ విధంగా ఆశ్చర్యపరచు ఆయన మనతో కూడా ఉండి మనలను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే నేను అంటా, దేవుడు మీకు అత్యవసరం, దేవుడు మీకు చాలా అవసరం. ఎందుకంటే ఆయన ఏ కార్యాన్నైనా ఏ విధంగానైనా తిప్పవచ్చు. నీరుని ఉప్పుగా మార్చిన దేవుడు యేసయ్య. నీరును ఉప్పుగా మార్చి ఆశ్చర్యపరిచే దేవుడు. నీ జీవితంలో ఉన్న కన్నీటిని ఆనందమయముగా మార్చగలుగుతాడు. నిందను ఘనతగా మార్చగలుగుతాడు, సన్మానంగా మార్చగలుగుతాడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీకు ఏర్పడిన అవమానం, నీకు ఏర్పడిన బాధించే పరిస్థితులు, నిందలు, కన్నీటి పర్యంతమయ్యేవి, గుండెను రంపంలాగా కోసే పరిస్థితులు, ఇవి ఏవైతే ఉన్నాయో గుండె కోతగా మిగిలిన ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం అర్పించే వారముగా ఉండాలి. ఆమేన్. అలా దేవునికి అనుదినం చెప్పుకొని, ప్రభువుతో ఏకాంతంగా చెప్పుకొని, దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రభు నాకు ఇలా జరిగింది, అలా జరిగిందని ప్రతిదీ క్షుణ్ణంగా ఆయన సన్నిధిలో చెప్తారో, ప్రతి దానిని దేవుడు ఆశీర్వాదకరమైన మేలుగా మార్చేస్తాడు. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు జీవితంలో ఆ రోజు ఆ టైం వేస్ట్ అవ్వకుంటే బాగుండు, 1 ఇయర్ వేస్ట్ అయింది పాస్టర్ గారు, ఆ 1 ఇయర్ వేస్ట్ కాకుంటే బాగుండు, లేకపోతే ఆ రోజు ఇది అవ్వకుంటే బాగుండు, టైం వేస్ట్ అంటూ ఉంటారు. లేదు దేవుని బిడ్డ, ప్రతిదీ నువ్వు దేవునికి సమర్పిస్తే, ప్రతిదీ ప్రార్థనలో దేవునికి నువ్వు సమర్పిస్తే, దేవుడు చేసే కార్యం ఏంటి అంటే, దానిని ఒక రీతిగా నువ్వు మర్చిపోలేని మేలుగా ఆయన నీ జీవితంలో చేయగలడు. అంటే చేతును మధురమైన జలముగా ఆయన మార్చగలడు. హల్లెలూయా. మేలులను ఆశీర్వాదకరముగా చేయుట ఆయనకు తెలుసు. అది స్వల్ప మీకు ఉన్న బలహీనతే కావచ్చు, దానిని ప్రభువా ఈ బలహీనత నుండి నన్ను విడిపించని మీరు ప్రార్థిస్తే, అందులోనే మిమ్మల్ని అద్భుతమైన సాక్షిగా దేవుడు నిలబెట్టుకునే అవకాశము ఉన్నది. అందుకే మీ ప్రతిదీ ఏది కూడా దాచుకొనక ప్రభువునకు సమర్పించే వారై ఉండాలి. ప్రార్థనలో పరలోకమందున్న తండ్రికి ఏకాంతంగా మీరు చెప్పుకున్నప్పుడు ప్రతి అవస్థను, ప్రతి నిందను, ప్రతి విధమైన అఘాయిత్యాన్ని, ప్రతి దానిని దేవుడు ఒక మధురమైన, మహోన్నతమైన, మహత్కార్యముగా మలచి మీ ఎదుటకు తీసుకొని వస్తాడు. అది గొప్ప ఆశ్చర్య కార్యముగా మరచిపోలేము. మన జీవితంలో ఇక ఆయన చేసే కార్యాలను ఎన్నటికీ మరచిపోలే అంతగా ఆయన మన పట్ల తన కార్యములను చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. ఒకవేళ ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో నెలల నుండి, వారాల నుండి, దినముల నుండి ఎదురు చూస్తూ ఉన్నారేమో కొన్ని కార్యాల కొరకు, ప్రార్థన మానొద్దు. ప్రార్థిస్తూ ఎదురు చూడండి. దేవుడు నమ్మదగిన వాడు కాక మానడు. దేవుడు నమ్మదగిన వాడే. ఆమేన్. కొంచెం ప్రార్థన చేసి, కొన్ని దినాలు ప్రార్థన చేసి ఆ తర్వాత విరమించుకునే వారిగా ఉండొద్దు. అది కరెక్ట్ కాదు. అట్లా చేసి దేవుణ్ణి నిందించొద్దు. అలా చేసి దేవుని మనసును నొప్పించవద్దు. దేవునికి దూరము కావద్దు. అలా చేస్తే అపవాదికి చోటు ఇవ్వటమే కానీ అది అవివేకమైన కార్యం అనిపించుకుంటుంది. అపవాదికి సిగ్గు కలిగేటట్లు మీరు ప్రతిదీ చేయాలి. దేవునికి మహిమ, ఘనత, ఆయన నామానికి గౌరవం కలిగేటట్లు ప్రతిదీ మీరు చేయగలిగినప్పుడు, ప్రార్థనలో ప్రతిదీ మీరు సమర్పించినప్పుడు, ప్రతి కార్యము మహోన్నతమైన కార్యముగా మీ ఎదుటకు రాబోతుంది. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఎందరి ఉదయకాలం వాక్కును విశ్వసిస్తున్నారో అట్టి వారి జీవితాల్లో కన్నీరు ఉందేమో ఆ కన్నీరు తుడిచివేయండి, వేదన ఉందేమో ఆ వేదన కొట్టివేయండి, శాంతి సమాధానాలను దయచేయండి. ప్రయాణాల్లో, మార్గాల్లో ప్రభు భద్రతనివ్వండి. వారి విశ్వాస జీవితాలలో శుభప్రదమైన నిరీక్షణ దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారంలో అధిక లాభాలు, అయ్యా చదువు లేని వారికి చక్కని శ్రేష్టమైన మంచి చదువు మీ బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరికి ఏం కావాలో అక్కర్ల అవసరతలన్నీ తీర్చండి. సంఘాలను ఆశీర్వదించండి. దైవజనులు అందరికీ ఆరోగ్యం ఇవ్వండి. నూతన అభిషేకం ఇచ్చి వాడుకోండి.
శ్రేష్టమైన కాపుదల ఈ దినమంతా మేము మా సంఘం అనుభవించాలి. స్తోత్రం. ఈ దినమంతా మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఈ దినమంతా మీ నామానికి మహిమకరంగా మాకెంతో ఆశీర్వాదకరంగా మీరు మార్చమని, దేశాన్ని రాష్ట్రాన్ని సమాధానంతో నడిపించమని, ఒక ఆశ్చర్య కార్యాన్ని చేస్తాను, అది బహు ఆశ్చర్యముగా చేస్తాను అంటున్నారే. ఆ కార్యం ఆ రాష్ట్రములో, ప్రపంచ నలుమూలల, రాష్ట్ర నలుమూలల ప్రజల కుటుంబాలలో, దేవుని బిడ్డల జీవితాల్లో, సేవకుల జీవితాల్లో, సేవలలో, పరిచర్యలలో, ఆయా నిందలు అనుభవిస్తున్న వారి జీవితాలలో, కోర్టు సమస్యలతో ఉన్న వారి జీవితాలలో, ఆయా బాధలతో ఉన్న జీవితాలలో మీరు అట్టి కార్యములు చేసి ఆనందింపచేసి మీ నామానికి బలమైన సాక్షి ప్రతినిధులుగా మీరు చేసుకోమని, మీ నామానికే మహిమ కలుగునట్లు సమస్తాన్ని మీ చేతికి సమర్పిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి రీతిగా మిమ్మల్ని ఈరోజు ఆశీర్వదించునుగాక. ఆమేన్.